నాకు తెలిసిన చాలామంది వాళ్ళు సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ బేబీని 35 వీక్స్లోనే డెలివర్ చేసేసారు. ఆ ఫియర్ నాకు మైండ్లో ఉండిపోయిందేమో, అందుకేనేమో 35 వీక్స్ హిట్ అవుతున్నాను అన్న ప్రీవియస్ నైటే నాకు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పొద్దున లేచేసరికి కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాను అనుకున్నానా, ఈలోగా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా తట్టుకోలేక ఫ్యామిలీ గ్రూప్లో అందరికీ మెసేజ్ చేసేసాను, ఇవాళ హాస్పిటల్ వెళ్తున్నాను, నొప్పులు అవుతున్నాయి, ఏమవుతుందో తెలియదని. ఈలోగా మా మమ్మీ డాడీ సర్ప్రైజ్ చేయడానికి ఇంటికి వచ్చారు. మా మమ్మీ నన్ను చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏ తల్లికి ఉంటుందని చెప్పండి, పుట్టింటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని మా మమ్మీ చాలా చెప్పారు, ఇక్కడ నుంచి వెళ్దాము అని చెప్పి. బట్ నాకేంటంటే అరౌండ్ స్కూల్ స్టార్ట్ అవుతాయి, నేను బేబీ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను, ఈ టైంలో నేను అటు ఇటు చేయడం చాలా కష్టమైపోతుందని చెప్పి మా మమ్మీకి చెప్పాను. ఇంకా ఆ తర్వాత నేను తబస్సుం హాస్పిటల్కి వెళ్ళాము టు గెట్ మై సెల్ఫ్ చెక్డప్. ఎన్ఎస్టీ చేసిన తర్వాత డాక్టర్ ఎన్ఎస్టీ చూసి చెప్పారు, మేబీ ఇంకొక వారంలో బేబీ వచ్చేస్తుందేమో, బట్ ఇప్పుడైతే నాట్ రెడీ అని చెప్పారు. అప్పుడు ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, రిలాక్సేషన్ అదంతా వచ్చిందనమాట. బేబీ వాజ్ నాట్ రెడీ, అదేంటో నా మైండ్లో ఉన్న ఫియర్ వల్ల అలా అయింది. అందుకే ఎప్పుడు నేనే చెప్తూ ఉంటాను, మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో దాన్ని మనం అట్రాక్ట్ చేస్తామని చెప్పి. ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఐ విల్ నాట్ టేక్ దిస్ స్ట్రెస్, నా బేబీ 37 వీక్స్ క్రాస్ చేసిన తర్వాతే వస్తుంది, ఇంకా ఇప్పుడే కాదు అని చెప్పి బేబీతో మాట్లాడుతూ ఉన్నానమాట. ఇంకా ఆ తర్వాత డాక్టర్ని కలిస్తే డాక్టర్ అన్నారు, రిలాక్స్ యువర్ సెల్ఫ్, నీకు వచ్చింది, నీకు తోచింది, నీకు నచ్చింది నువ్వు చెయ్యి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఇదే ఛాన్స్ అని చెప్పి కాఫీ షాప్కి వెళ్ళి నాకు ఇష్టం ఉన్న మిల్క్ షేక్ తాగేసి ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట.